పంచాయతీ పెట్టుకుందాం అనుకున్నా నువ్వు మా సఖ్యతగా మంచిగా ఉంటేనేమో మంచిది, లేకపోతే సమాజంలో మిగతా వాళ్ళలాగా నువ్వు ఏదో రకంగా నన్ను పంచాయతీ పెట్టుకుంటేనో వేరే రకంగా వాళ్ళకు వాగ్వాదాన్ని దిగినా కారణాలు ఏదైనా సరే చలో చక్కగా పోవాలి అట్రాసిటీ కేసు. ఈ అట్రాసిటీ కేసులకు చాలా వరకు పోలీసులు కూడా సహకరిస్తున్న పరిస్థితి. సో నాకు ఈ ఇఫ్ ఐఎమ్ రాంగ్ దానికి సంబంధించి ఏదో డబ్బులు కూడా వస్తాయట, దాని గురించి పోలీసులు కూడా కుమ్మక్కై చాలా వరకు అక్రమ కేసులు పెడుతున్నట్టు కూడా మన దృష్టికి వచ్చింది. దాంతోపాటు అనేక అట్రాసిటీ కేసులు దానికి సంబంధించిన వార్త ఒకసారి చూద్దాం. అందరిలో అనకపోతే అట్రాసిటీ చట్టం వర్తించదు. నేను ఇంతగానో చెప్పడానికి కారణం ఏంటంటే ఇప్పుడు సుప్రీంకోర్టు మళ్ళా పల్లగుద్ది చెప్తుంది, కానీ మళ్ళా వీళ్ళు అదే పరిస్థితి చేసే పరిస్థితి కనబడుతుంది. అందరిలో అనకపోతే అట్రాసిటీ చట్టం వర్తించదు, కావాలనే అందరి ఎదుట అవమానించే ఉద్దేశంతో దూషిస్తేనే వర్తిస్తుంది. సో కళ్ళు కడుక్కొని చూడాలి పోలీస్ వ్యవస్థ కానీ మిగతా వ్యవస్థ కానీ, లేకపోతే అట్రాసిటీ కేసులు పెట్టేటోళ్ళు కానీ ఒకసారి చూడాలి. సర్వోన్నత న్యాయస్థానం స్పష్టీకరణ, తమిళనాడు వ్యక్తిపై కేసు కొట్టివేత అని చెప్పేసి. సో ఇది 2వ పేజీలో ఉంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు